క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్సియో దివీనా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ తమ యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈనాడు మనము సామాన్య కాల 16వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా వాక్యాన్ని పఠించుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనమును చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలము వరకు రెంటిని పెరుగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టెలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీయూ బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు 3 ఉపమానాలను బోధించారు. గోధుమ గింజలు, కలుపు గింజలు, రెండవదిగా ఆవగింజ ఉపమానము, మూడవదిగా పులిసిన పిండి ఉపమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు 3 ఉపమానాలను ఈనాటి సువిశేషంలో బోధించారు. ఈ 3 ఉపమానాలను మనం అర్థం చేసుకోవాలి అంటే క్రీస్తు ప్రభుని యొక్క పరిస్థితి, వారు ఎటువంటి పరిస్థితిలో ఈ ఉపమానాలను బోధించారు అనేది మనం గ్రహించాలి. ఏంటి ఆ పరిస్థితి అంటే, క్రీస్తు ప్రభువు సువార్తను బోధించడం ప్రారంభించారు. పరలోక రాజ్యపు విషయాలను తెలియచేయటము ప్రారంభించారు.
శిష్యులు అనేక మంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మతాధికారులు క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను, పరలోక రాజ్య విస్తరణను అడ్డగించాలి, క్రీస్తు ప్రభును చంపాలి, ఆ పరలోక రాజ్యపు సువార్తను ఆపివేయాలి అనేటువంటి ధోరణితో ఉన్నారు. వారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభువు ఈ 3 ఉపమానాలను బోధించారు. గోధుమ గింజలు, కలుపు గింజలు, ఆవగింజ ఉపమానము, అదేవిధంగా పులిసిన పిండి ఉపమానము. ఈ 3 ఉపమానాలు క్రీస్తు ప్రభు ఎందుకు బోధించారు అంటే పరలోక రాజ్యపు రహస్యములను తెలియచేయటానికి, నిగూఢమైనటువంటి పరలోక రాజ్యపు విషయాలను తెలియచేయటానికి ప్రభువు ఈ ఉపమానాలను ఉపయోగించారు. మొట్టమొదటి ఉపమానాన్ని మనం తీసుకున్నట్లయితే గోధుమలు, కలుపు గింజలు. యజమానుడు తన పొలంలో గోధుమ గింజలు వేశారు. అయితే రాత్రికాల సమయంలో పగవాడు, శత్రువు వచ్చి ఆ గోధుమ గింజల స్థానంలో, ఆ గోధుమ గింజలు ఉన్నటువంటి ప్రాంతంలో మొక్కలను గమనించినటువంటి ఆ పనివాళ్ళు వచ్చి యజమానితో అంటారు, మేము కలుపు మొక్కలను తీసివేస్తాం అని చెప్పినప్పుడు యజమానుడు వద్దు అని చెప్తాడు. ఎందుకు అంటే ఆ గోధుమ గింజలు, కలుపు గింజలు మొలకెత్తి ఎదిగినప్పుడు చూడటానికి ఆ మొలకెత్తినవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, మొట్టమొదటిగా. రెండవదిగా ఆ కలుపు గింజలు, గోధుమ గింజలు ఆ కింద ఆ వేర్లన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు మొలకెత్తినటువంటి కలుపును తీసివేసేటువంటి సమయంలో వాటితో పెనవేసుకుని ఉన్నటువంటి ఆ వేర్లను, గోధుమ వేర్లను కూడా వాళ్ళు పెరికివేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే యజమానుడు అంటాడు, వద్దు వద్దు, మనము ఎదురు చూద్దాం, కోత కాలము వచ్చేంత వరకు ఎదురు చూద్దామని యజమానుడు తన యొక్క కూలీ వాళ్ళతో చెప్తాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం యొక్క అర్థాన్ని ప్రభు ఆల్రెడీ మనకు తర్వాత భాగాల్లో తెలియచేశారు. సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కలుపు గింజలు, గోధుమ గింజలు రెండు ఉంటాయి. అయితే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని విడదీయటం కష్టం. ఎందుకు అంటే కొంతమంది మంచి వాళ్ళుగా కనబడతారు, కానీ వారు చెడ్డవాళ్ళై ఉండొచ్చు. కొంతమంది చెడ్డవాళ్ళుగా కనబడతారు, కానీ వారు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ మంచి చెడు ఆ విభజన అనేది మన వల్ల కాదు, అది మానవుని యొక్క జ్ఞానానికి కుదరదు. అంత్యకాలములు అనగా తీర్పు దినమున ప్రభువు ఈ మంచివారిని, చెడ్డవారిని వేరుపరుస్తారు. ఆ సమయంలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తారు. మంచివారికి బహుమానమును, పరిశుద్ధముగా జీవించేటువంటి వారికి ప్రభు బహుమానమును, అదేవిధముగా కలుపు గింజల వలె చెడు జీవితాన్ని జీవించేటువంటి వారికి నరకము అనేది ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో ప్రభు ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు. యజమానుడు కోత కాలం వరకు ఎదురు చూశాడు. అంటే చూడండి, ప్రభువు సహనముతో, ఓర్పుతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. కోత కాలం వరకు ఎదురు చూశారు. అదేవిధంగా ప్రభు సహనంతో, ఓర్పుతో పాపాత్మమైనటువంటి మనము మారు మనస్సు పొంది ప్రభుని విశ్వసిస్తాం అనేటువంటి ఆశతో ప్రభువు ఎదురు చూస్తున్నట్లు మనం గ్రహించాలి ఈ ఉపమానం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో ఉపమానము ఆవగింజ ఉపమానము. క్రీస్తు ప్రభు ఈ పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చుతున్నారు. గమనించినట్లయితే ఆవగింజ మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒకవేళ ఆవగింజ కనబడితే దాన్ని మనం లెక్క చేయం, చాలా చిన్న గింజ. కానీ ఆవగింజ మొలకెత్తి పెరిగితే సుమారుగా 2 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఉపమానంలో ప్రభువు మహావృక్షం అని చెప్పారు.
ఈ ఉపమానాలు అనేవి మనము లిటరల్గా తీసుకోకూడదు, అంటే అక్షర అర్థపరంగా తీసుకోకూడదు, లిటరల్గా తీసుకోకూడదు. ఈ ఉపమానముల యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే ఈ ఉపమానాల్లో కొంచెం ఎగ్జాజరేషన్ అనేది ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ అనేటువంటి భావం కూడా ఉంటుంటాయి. అయితే ఈ ఆవగింజ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది 2 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతూ ఉంది. అనగా చూడండి, పరలోక రాజ్యం అనేది చాలా చాలా కనిపించినట్లుగా ఉంటుంది, కానీ ఎదుగుదల అనేది ఉంటూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మనకు దానియేలు గ్రంథంలో ఒక సంఘటన ఉంది. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వస్తుంది. ఆ కలలో అతనికి ఒక వృక్షము కనబడుతుంది. ఆ వృక్షము ఎలా ఉంటుంది అంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము, దాని ఆకులు అందమైనవి, అది లోకములోని జనులెల్లరికీ సరిపోవునన్ని పండ్లు కాసెను, వన్య మృగములు దాని నీడలో పరుండెను, పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టెను, ఎల్ల ప్రాణులను దాని ఫలములను ఆరగించెను. ఆ నెబుకద్నెజర్ రాజుకు కనబడినటువంటి ఆ వృక్షము ఈ విధంగా అందమైనటువంటి ఆకులతో పండ్లతో అనేకమైనటువంటి జీవరాశులకు నీడనిస్తూ గొప్ప వైభవంగా కనబడుతుంది. అయితే ఆ కళ యొక్క భావాన్ని దానియేలు వివరిస్తాడు. వివరించినప్పుడు చెప్తారు, రాజా, ఈ వృక్షము నీ రాజ్యము ప్రస్తుతానికి చాలా చాలా అంగరంగ వైభవంగా ఉంది, కానీ కొన్ని రోజుల్లో ఈ చెట్టు నాశనమైనట్లే, ఈ వృక్షము నశించినట్లే నీ రాజ్యము కూడా నశిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని దానియేలు ప్రవక్త నెబుకద్నెజర్ రాజుకు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈనాడు ఉపయోగించినటువంటి ఈ ఆవగింజ ఉపమానంలో కూడా మనము కొన్ని మాటలు చూస్తూ ఉన్నాం. దాని క్రొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకు నివసించును. ఆ వృక్షము నెబుకద్నెజర్ రాజు కలలో కనిపించిన వృక్షము, అదేవిధంగా ఆవగింజ ఈ వృక్షము. చూడండి ఈ రెండింటి మధ్య వ్యత్యాసము. అయితే నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క రాజ్యము అంతమవుతుంది, కానీ పరలోక రాజ్యం అనేది ఆవగింజలాగా ఉన్నప్పటికీ దానికి అంతమనేది లేదు అనేటువంటి సత్యాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ వృక్షము ఎంతో అంగరంగ వైభవంగా కనబడింది, ఆవగింజ కనబడదు, కానీ అది పెరిగి నిదానంగా పెరుగుతుంది. అది శాశ్వతంగా ఆ రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది ఉంటూ ఉంది అనేటువంటి సత్యాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు పులిసిన పిండి ఉపమానాన్ని తెలియచేస్తున్నాడు. మామూలుగా పిండిని పులియ చేయాలి అంటే కొంత పులిసిన పిండిని ఆ పిండిలో కలిపినప్పుడు మొత్తం పిండి అంతా కూడా పులియబారుతుంది. అదేవిధంగా పరలోక రాజ్యం అనేది ఈ పులిసిన పిండిలాగా ఉంటూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. అయితే ఆ పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణము చాలా గొప్పది. కొంచెమైనప్పటికీ కూడా ఎంత పిండినైనా కూడా అది పులియబారు చేస్తుంది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవగింజ చిన్నది, పులిసిన పిండి కొంచెమే. ఈ రెండు కూడా పరలోక రాజ్యపు విషయాలను మనకు తెలియచేస్తున్నాయి. పరలోక రాజ్యం అనేది అంగరంగ వైభవంగా ఉండదు. అందరికీ అది అర్థము కాదు. అందరూ ఆ పరలోక రాజ్యాన్ని గ్రహించలేరు, చూడలేరు. అటువంటి స్థితిలో పరలోక రాజ్యం ఉంటుంది. అది నిదానంగా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, క్రీస్తు ప్రభు పరలోక రాజ్యపు సువార్తను ప్రారంభించారు.
ఆ పరలోక రాజ్యపు సువార్త ఆవగించులాగా ప్రారంభమైంది, పులిసిన పిండిలాగా ప్రారంభమైంది, అంగరంగ వైభవంగా కాదు. అయితే క్రీస్తు ప్రభుని తర్వాత ఆ పరలోక రాజ్యము శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా పెద్ద వృక్షములాగా మొత్తము పిండి ఏ విధంగా అయితే పులియబారుతూ ఉందో పులిసిన పిండితో, అదేవిధంగా శిష్యుల ద్వారా ఈ పరలోక రాజ్యపు సువార్త, ఈ పరలోక రాజ్యపు విస్తరణ అనేది జరుగుతూ ఉంది. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. పాలస్తీనా దేశంలో ప్రారంభమైనటువంటి యొక్క పరలోక రాజ్యపు సువార్త ప్రపంచ నలుమూలలా కూడా వ్యాపించింది. అయితే ఈ ఉపమానాల్లో మనం గమనించినట్లయితే ఇవి గ్రహించనట్లుగా ఉంటాయి. అంటే కళ్ళకు కనబడినట్టు ఉండవు. పరలోక రాజ్యం సంబంధించిన విషయాలు అదృశ్యంగా ఉంటాయి. వాటిని గ్రహించాలి అంటే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. పోయిన వారం మనం ధ్యానించినటువంటి సువిశేష పట్టణంలో ప్రభు అదే విషయాన్ని మనకు తెలియజేశారు. మీరు క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఉంటేనే పరలోక రాజ్యపు రహస్యములను మీరు గ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఆ యొక్క రహస్యములను మనం గ్రహించేటువంటి కృపను మనందరికీ దయచేయమని, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా, క్రీస్తు ప్రభుని యొక్క అనుచరులుగా, నిజమైనటువంటి అనుచరులుగా ఉండేటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా క్రీస్తు ప్రభుని యొక్క సువార్త, పరలోక రాజ్యపు రహస్యములు క్రీస్తు ప్రభువు ఉపమానాల ద్వారా బోధించారు. పరలోక రాజ్యము చూడటానికి అంత అంగరంగ వైభవంగా మనకు కంటికి కనపడదు, కానీ ఆ రాజ్య విస్తరణ అనేది జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభువు గోధుమ గింజలు, కలుపు గింజలు ఈ ఉపమానం ద్వారా మంచి వారికి, పరిశుద్ధముగా జీవించేటువంటి వారికి అంత్యకాలములో బహుమానం ఉంది అని తెలియచేస్తున్నారు. చెడు జీవితాన్ని జీవించేటువంటి వారికి నరక కోపము ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. మన జీవితాలలో మనం చూస్తూ ఉంటాం, మనకు కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను, నేను పవిత్రంగా జీవిస్తూ ఉన్నాను, కానీ నాకెందుకు ఈ శ్రమలు? నా చుట్టుప్రక్కల వారు పాపంతో జీవిస్తున్నారు, కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాళ్ళు నాకన్నా సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ప్రభువు ఈనాటి ఉపమానంలో తెలియచేసినట్లు కోత కాలం వరకు ప్రభు సహనంతో ఉంటారు. కోత కాలం వరకు ఆ పాపాత్ములుగా జీవించేటువంటి వారికి, పాపాత్ములమైనటువంటి మనందరికీ కూడా అవకాశం ఉంది. అయితే ఆ పాపాత్ములు హృదయ పరివర్తన చెందకుండా ఆ చెడు ఆలోచనలతో, చెడు వ్యామోహాలతో, అన్యాయముతో జీవిస్తూ ఉంటే వారికి న్యాయ తీర్పు అనేది ఉంటూ ఉంది అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఆ న్యాయ తీర్పు ఇప్పుడు మనకు కనపడదు, కానీ అంత్యకాలములో అది కనపడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు ఈనాటి ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయాళాచ మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మరి పరలోక రాజ్యంలో ఏ విధంగా ప్రవేశించాలో మాతో మాట్లాడినందుకు మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము మీ శిష్యులా ఉంటకు ప్రభా, మీరు కొన్ని క్వాలిటీస్ను మీ శిష్యుల ఎదుగుటకు, కొన్ని నియ నిబంధనలు, ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని మేము పాటించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, మరి కలుపు మొక్కల వలె ఈ లోకంలో మేము ఉండకుండా మీకు మాదిరికరంగా మేము ఉంటకు సహాయం తెచ్చి, ఇతరులకు మరి ప్రయోజనకరంగా, ఇతరులకు మాదిరికరంగా మేము ఉంటకు మీరు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో మరి దీన్ని విని గ్రహించి తండ్రి మరి వారు ముందు వెళ్ళటకు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని గ్రహించి, మీ ఉపమానాలను గ్రహించి మరి అర్థం చేసుకునే మనసును
మాకు దయచేయమని అడుగుచున్నాను. ప్రభా మరి దీన్ని దీవించి ఆశ్రయించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని వేడుకొంచిన పరలోకపు తండ్రి, ఆమేన్. 4వ భాగము అనుచరణ. మనం విన్నటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితాలకు అన్వయించుకుందాం. ఫాదర్ వాక్యంలో చెప్పినట్లుగా శత్రువు వచ్చి కలుపు గింజలను పొలంలో నాటినట్లుగా, అదేవిధంగా ఈ లోకంలో మనం చూసుకుంటే మా హృదయాల్లో కూడా కలుపు గింజల్లాగా శత్రువులుగా ఎవరో ఒకరు దుష్టులు వచ్చి మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ మార్చివేస్తూ ఉంటారు. ఒక అసూయ, ద్వేషం అలాంటివి పెరిగేలాగా ఒక సృష్టిస్తారనమాట. సో దాన్ని వాళ్ళు చెప్పే మాటలు ఎంతో మనకి ఓకే, మనకి మంచిగానే అనిపిస్తాయి. మనలో కూడా ద్వేషం అనేది పెరిగే విధంగా మనలో కూడా కలుగుతుంది. అలాంటి విషయాల నుంచి మనం దూరంగా అవ్వాలని చెప్పి ఈరోజు విన్న వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు దేవుడు ఏ విధంగా అయితే సహనాన్ని చూపించాడో, చివరి దాకా ఎదిగి తన సహనాన్ని గోధుమ గింజలతో పాటు కలుపు గింజలు కూడా చివరి దాకా ఎరిగి అంత్యకాలంలో తీర్పుని ఏ విధంగా దాన్ని తొలగిస్తారో, అదేవిధంగా మనలో కూడా ఉన్న ఈ యొక్క అసూయ ద్వేషాలన్నీ కూడా మనలో పెరగకుండా, ఇతరుల్లో కూడా ద్వేషాలు అసూయలు ఉన్నాయి అని వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని మనం గ్రహిస్తూ ఉంటాం. వారు ఏ విధంగా మారుతారు అన్న ఆలోచనలు కూడా మనకి వస్తాయి. కానీ ఇంతవరకు వాళ్ళు మారట్లేదు. అప్పుడు మనం కూడా మన సహనాన్ని, ఓర్పును మనం చూపించి చివరి దాకా దేవుడు మనతో ఉంటాడు, మనకు ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడన్న ధైర్యం మనకు కలుగుతుంది. చాలామంది పవిత్రంగా జీవిస్తుంటారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఓర్పును కోల్పోతూ ఉంటారు. ఎందుకు నేను పవిత్రంగా జీవించాలి? ఎందుకంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి వారికన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారు. అక్రమంగా సంపాదించుకుంటూ అన్ని విధాలైనటువంటి జల్సాలతో జీవిస్తుంటారు. అప్పుడు ఈ పవిత్రంగా జీవించేటువంటి వారు సహనాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు జీవించాలి? వాళ్ళే సంతోషంగా ఉన్నారు కదా, నేను ఎందుకు పవిత్రంగా జీవించాలి అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు వస్తుంటాయి. కానీ ప్రభు నాటి సువిశేషపట్నంలో ఒక భరోసానిస్తున్నాడు. అంత్యకాలంలో తీర్పు దిన సమయంలో జీవించినటువంటి మంచి జీవితానికి బహుమానం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉన్నారో, అనేకమైనటువంటి వ్యసనాలతో జీవిస్తున్నారో వారికి నరక కోపము అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అష్టభాగ్యాలను బోధించారు. ఈ అష్టభాగ్యాలను బోధించినప్పుడు ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలను బోధించారు. అష్టభాగ్యాలను బోధించినటువంటి సమయంలో ప్రభు అంటున్నారు, 5వ అధ్యాయము 4వ వచనము, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఇప్పుడు పవిత్రంగా జీవించేటువంటి వారికి శోకం కలుగుతుంది, కానీ వారికి ఓదార్పు అనేది అంతిమ దినమున వాళ్ళు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరము కూడా ఓర్పుతో, సహనముతో, పరిశుద్ధముగా, విశ్వాసముతో జీవించేటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ప్రార్థించుదాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము, ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే ఆదివారము సామాన్య కాల 17వ ఆదివారము. ఆనాటి పట్టణాన్ని వచ్చే భాగంలో ధ్యానించుదాం. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.